హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డేని మనం రిపబ్లిక్ డేని దేశభక్తి చాటించుకోవడానికి చూపిస్తా ఉంటాం, చేసుకుంటూ ఉంటాం. మరి ఇండియాలో ఇండిపెండెన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు ఇండియాలో ఇండిపెండెన్స్ ఉందా? ఎవరికి అవసరం ఈ ఇండిపెండెన్స్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధనెట్టి గారు సార్‌తో మాట్లాడదాం. హలో సార్! నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో, ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డేని మనం చాలా గ్రాండ్‌గా మన దేశం, మన స్వాతంత్రం అని జెప్పేసి చాలా గొప్పగా జరుపుకోవడం, జెండా ఎగురవేయడం, జెండా వందనం జేయడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటాం. బట్ ఇండియాలో ఇండిపెండెన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా? ఓహ్! యాహ్! ఓహ్! యాహ్! చాలా వెరీ ప్రొఫౌండ్ టాపిక్. నన్నెప్పుడు కదిలిస్తున్న టాపిక్. హుహు. చెప్పాలి అనిపిస్తుంది. ఓకే. బట్ ఎందుకో కొంత సాఫ్ట్‌నెస్‌తో ఆగిపోతుంటాం. హ్మ్. బట్ ఇప్పుడు ఉన్న సమాజంలో ఇది అవసరం తెలుసుకోవాల్సింది. అండ్ నాకు ఎక్స్‌ప్రెస్ చేసే రైట్ ఉంది కాబట్టి మంచిగా చెప్తాను. ఓకే. దాన్ని ఒక పాజిటివ్ సెన్స్‌లో తీసుకుంటే ఎవరో ఒకళ్ళకి నా మాట వినిపించకపోతుందా? హ్మ్. ఎవరో ఒకళ్ళు అప్లై చేయకపోతారా? చూస్తాం. డన్. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసండి ఎవరి మీద ఆధారపడకుండా మనకి మనంగా బ్రతకడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్. అవును. ఇండిపెండెన్స్ మనం అట్లా బ్రిటిష్ వాళ్ళ సంకెళ్ళలో ఉండి అంతకుముందు వేరేగా మన మీద దాడులు జరిగినా ఒక స్టెబుల్ మనకి మనం చేసుకోగలము అనే దాంతో బయటకు రావడం, ఇన్ని సంవత్సరాలు మనని మనం పాలించుకుంటూ ఒక ప్రాపర్ వేలో వెళ్ళడం చాలా గొప్ప విషయం. ట్రూ. సో ఇలాంటి ఇండిపెండెన్స్ డేకి మనం ఎప్పుడు సెల్యూట్. హ్మ్. ఓకే. దట్ ఎంతోమంది అంత త్యాగం చేసి అంత పోరాటం చేసి ఎక్కడో చోట మొదలవ్వాలిగా. ఇప్పుడు అడవిలో దగ్గర నుంచి మొదలుపెట్టి అటు బ్రిటిష్ వారితో పోరాటం చేసి అది సత్యాగ్రహం కానివ్వచ్చు, లేకపోతే నిజంగానే బుల్లెట్ కానివ్వచ్చు, పోరాటం చేసి బయటకు వచ్చాం. అవును. వాళ్ళందరూ చేసింది ఫూలిష్గా వేస్ట్ అయిపోకూడదు అన్నది నా ఇంటెన్షన్. అంత కష్టపడి వాళ్ళ ప్రాణాలకు పెట్టి అంత చేస్తే ఇట్ షుడ్ నాట్ గో వేస్ట్. హ్మ్. అండ్ ఈ రోజుల్లో మనకి ఇండిపెండెన్స్ పేరుని ఫ్రీడమ్కి చుట్టిపెట్టి, ఇండిపెండెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్రీడమ్. ఓకే. ఓకే. ఇది అర్థం కావాలి చాలా మందికి. హ్మ్. ఇండిపెండెన్స్ డే నా మీద నేను డిపెండ్ అయ్యి, ఓకే, ఎవరి మీదో నేను ఆధారపడకుండా వాడెవడో నాకు అయ్యా బాంచన్ దొర అనేటట్టు కాకుండా హ్మ్. నన్ను నేను నిలబెట్టుకోగలను, నేను చేసుకోగలను, ఓకే. నా లైఫ్ నా దేశాన్ని నేను చూసుకోగలను అనేది ఇండిపెండెన్స్. హ్మ్. ఓకే. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్. ఐఎమ్ ఇండిపెండెంట్ ఆఫ్ మై ఓన్ కంట్రీ. ఓకే. ఐ హ్యావ్ మై సావరెంటీ. నేనుగా నిలబడగలను అనేది దేశం. హ్మ్. అండ్ ఇండియాకున్న ఒక గొప్ప క్వాలిటీ, ఐ థింక్ అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప క్వాలిటీ, దట్ ఎప్పుడు మన వాళ్ళు వెళ్ళి యుద్ధం చేయలే. ట్రూ. మనమే మనంతటగా మనం వేసి బాంబులేసి యుద్ధం చేయలే. ఎవరైనా వేస్తే దానికి మనం మనం రిప్లై ఇచ్చుంటామేమో, కానీ మనంతట మనం వెళ్ళి యుద్ధం చేయాలి, వాడిని ఆక్రమించుకోవాలి, వీడిని లాక్కోవాలని ఎప్పుడు అనుకోవాలి. అనుకోలేదు. ఇంకా ఎవరికైనా కావాలంటే ముక్కలు చేసి విడగొట్టి ఇచ్చేస్తున్నాం. హ్మ్. ఓకే. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే నా వంతుగా నేను ఇండిపెండెంట్గా ఉండగలను. ఓకే. బట్ ఈ రోజుల్లో దాన్ని ఫ్రీడమ్‌కి. నా ఫ్రీడమ్ కింద మార్చుకుని హ్మ్. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ అనేది మిస్ అయిపోయారు. ఓకే. నా ఉద్దేశంలో హ్మ్. నాకు ఇండిపెండెంట్గా బ్రతికే హక్కు ఉంది, నాకు ఫ్రీడమ్తో ఉండే హక్కు ఉంది, బట్ ఆ హక్కుతో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఓకే. ఓకే. అండ్ ఇండిపెండెన్స్ డే మీరు అన్నట్టుగా ఇది ఒకటే టైం దేశభక్తి చూపించుకోండి. దేశము ఇంత సుభిక్షమైన దేశంలో నేనుంటూ నాకు మాట్లాడగలిగే ఇంత స్తోమత ఉండి నేను ఏదో ఒకటి నా ఇష్టం వచ్చినట్టు చెప్పగలిగిన ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఇచ్చిన ఈ కంట్రీ ఇప్పటికిప్పుడు బాంబులు పడి నేను చచ్చిపోవట్లేదు, హ్మ్. ఇప్పటికిప్పుడు నాకు రోడ్డు మీద పడిపోయే స్థితి లేదు. లేదు. అన్నీ ఉన్నాయి. ఎంతో కొంత ప్లస్సా మైనస్సా అనేది పక్కన పెడితే ఉన్నాయి. హ్మ్. దేశం సురక్షితంగా ఉంది. ఇంత కాపాడుతున్న దేశం నాకు, నేను థ్యాంక్స్ చెప్పే ఒక రోజు ఉండాలి కదా. హ్మ్. అందుకని ఇండిపెండెన్స్ డే ఇస్ అ థ్యాంక్ఫుల్ డే. ఓకే. ఓకే. అంత గొప్పగా తీసుకోవాలి దట్ నా దేశం నాకు ఇంత కంఫర్ట్ ఇచ్చింది బతకడానికి. యెస్. ఆబ్వియస్లీ. అయితే హ్మ్. దేశభక్తి చూపించుకోవాల్సిన మార్గం ఏంటి? అంటే వాట్సాప్ స్టోరీస్ కాదా? మనోళ్ళందరికి వాట్సాప్ స్టోరీయే గదా! స్టోరీస్‌లోనో లేకపోతే ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో పెట్టడం. హ్మ్. ఓకే. పెట్టండి, వెరీ గుడ్. దాంతో పాటు దేశం అంటే అవర్ ఓన్ సిస్టమ్స్. హుహు. ఇండిపెండెంట్‌గా ఒకడి మీద ఆధారపడకు. ఆ మాట అన్ని సార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇది బాగా మైండ్‌కి అర్థమవుతుందని. నేను ఒకళ్ళ మీద ఆధారపడకుండా
నా దేశాన్ని నేను చూసుకోవచ్చురా ఓకే. అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ నుంచి గుంజుకుని తీసుకున్నాం కదా, హ్మ్. తీసుకున్న దాన్ని కరెక్ట్గా చేస్తున్నామా? ఓకే. లేదు ఇప్పుడు కూడా మనల్ని పాలిస్తూనే ఉంటారు కదా. అంటే ఏదో ఒక విధంగా వాళ్ళు రాజులే అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎగ్జాక్ట్లీ, స్టిల్ వాళ్ళ ఐడియాలజీలు వస్తున్నాయి, వాళ్ళ మైండ్ సెట్టే వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్న సగం లాజిక్లన్నీ ఇక్కడ మన మీద రుద్దుకుంటున్నాం. రుద్దుకుంటున్నాం. అవును. అండ్ వీ స్టిల్ ఫీల్ వీఆర్ ఇండిపెండెంట్, బట్ వీఆర్ మెంటల్లీ స్లేవ్స్. బానిసలముగా ఫ్రీడమ్ వచ్చిందని అనుకుంటుంటుంటాం, బట్ రాలేదు. ఇంకా మానసిక బానిసత్వంలో, ఇంకా అక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న ఐడియాలు, అక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న తిండి, అక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న ఫ్రీడమ్ అనే ఒక కొటేషన్లు ఇక్కడ పెట్టుకుని బ్రతకకూడదు. ఓకే. చాలా వరకు రుద్దుతుంటారు మన మీద. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అయితే ఎవరైనా అట్లా ఉంటే సరే ఫైన్, నాకు ఇండిపెండెన్స్ రావాలి, నాకు ఫ్రీడమ్ ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఇండిపెండెంట్గా నేను నడపగలను అంటే గవర్నమెంట్ అంటే మన కంట్రీ అంటే ఎవరు? మనం అందరం, వీఆర్ ఆల్ కంట్రీ కదా. అలాంటప్పుడు నీ కంట్రీని నువ్వు ఇండిపెండెంట్గా నడుపుకోగలను అని తీసుకున్నప్పుడు ఏవో ఒకసారి అట్లా వెళ్ళి రోడ్డు మీద చూసిరా, నీ కంట్రీ నువ్వు నడుపుకోవట్లేదు సరిగ్గా, మొత్తం చెత్తే ఉంటుంది. నీ కంట్రీని నువ్వు నడుపుకోవట్లేదు సరిగ్గా అనే ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఇంకా మనం ఇండిపెండెంట్ కాలేదు. ఓకే. ఒకసారి సరదాగా వెళ్ళి చూసి రావాలి. అండ్ ఇప్పటికీ కూడా ఎంత ఫూలిష్ పొలిటికల్ డ్రామాని మైండ్లో పెట్టుకుని బతుకుతున్నారంటే 2026కి వచ్చేసాం రవి. ఇప్పటికైనా పొలిటికల్ హెడ్స్ ఎవరు మారుతున్నారనే గొడవలో ఉంటారు, కానీ నీ లొకాలిటీకి నీకు ఏం బెటర్ అయింది అనేది రావట్లేదు. మనం ఎంత బ్యూటిఫుల్లీ రాంగ్ డిజైన్లో బతుకుతున్నామంటే, బ్యూటిఫుల్లీ రాంగ్ డిజైన్ ఏదన్నా అంత పొలిటికల్ చేతిలో ఉంటుందండి. ఆ పొలిటికల్ ఎలా ఉంటుందంటే లాస్ట్ వచ్చే టైంకి నీకు ఏదో ఒకటి మాయ చేసేసి మళ్ళీ అది తెలిసి కూడా మళ్ళీ దాంట్లోనే చిక్కుకుంటున్నారు. తెలియట్లేదా జనానికంటే తెలుసు. సో అందుకని నేను అంటాను అసలు యాక్చువల్లీ పాలిటిక్స్ అనేవి మొత్తం డిలీట్ చేశారు. ఎవడు రాజ్యం అవుతున్నాడు ఎవరు తెలియకూడదు. అది ఓకే, ఎవరు పైన ఉన్నారో తెలియకూడదు. ఓన్లీ సిస్టమ్స్ షుడ్ వర్క్. ఆ సిస్టము ఫూల్ ప్రూఫ్గా ఎక్కడా మిస్టేక్ లేకుండా ఎంత బెటర్గా చేసుకోవచ్చు, వాటిలో ఎవడు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, అది ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ ఈజ్ నేను ఈ మధ్య చూశాను, ఒక రోడ్ వేశారు, తవ్వేశారు, మళ్ళీ రోడ్ వేశారు, మధ్యలోకి అది రోడ్డు ఉన్నదే ఇంత, ఆ మధ్యలోకి చెట్లు పాతేసేసి మొత్తం వాతావరణాన్ని కాపాడేయాలన్నట్టు ఫీలింగ్లో మధ్యలో ఇంత పెద్ద అది కట్టి దానిలో చెట్లు పెంచారు. ఏది ఆ ఇరుకు రోడ్లో ఆ ముక్కలోనే ఇప్పుడు మధ్యలో చెట్లు పెంచేసేసి మళ్ళీ ఆ రోడ్డు ఇప్పుడు జనాలతో ఎక్కువైపోయిందని మళ్ళీ అవంతా కోలుకొట్టేశారు. ఓకే, ఎవరి సొమ్ము? జనాలే. ఏం ఆలోచిస్తున్నారు? ఏం సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం? ఇంతవరకు ఫ్లైఓవర్ లేస్తే డెవలప్మెంట్ అన్నారు, ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ జామే చేస్తున్నాం. ఏం ఇండిపెండెంట్గా ఏం చేసాం మన సొసైటీకి? అంటే జనాల కోసం అది మనకి ఒకటి చెప్తా ఉంటారు, ఆఫ్ ది పీపుల్, ఫర్ ద పీపుల్, బై ది పీపుల్ అని చెప్పేసి. కాదు, లేదు, ఆఫ్ ది పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్ అని బుక్స్లో బాగున్నది నీట్గా. బట్ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఫార్ ద పీపుల్ ఉండట్లేదు, ఆఫ్ ద పీపుల్ ఉండట్లేదు, అండ్ ఈ పీపుల్లోనే పవర్ ఉండాలి బాస్, డబ్బు ఉండాలి బాస్ అని తయారు చేస్తుంది. ఓకే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడానికి ఇష్టపడము, గవర్నమెంట్ జాబులు మాత్రం వెంటపడతాం. ఓకే, గవర్నమెంట్ జాబ్ వచ్చాక ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది పబ్లిక్కి సర్వ్ చేస్తాను అనే ఐడియా ఉంటుందేమో కొంతమందికి, బట్ అబ్బా లైఫ్ సెటిల్ రా అనే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే సెటిల్ అన్నట్టు ఎన్ని రోజులైతే గవర్నమెంట్ జాబ్ని లైఫ్ సెటిల్గా చూస్తున్నారో గవర్నమెంట్గా పనిచేసేది తక్కువైపోతుంది. నేనేమంటా అంటే అందరూ అట్లా ఉండకపోవచ్చు, చాలా మంచి వాళ్ళే ఉంటారు అందులో కూడా కొంతమంది ఉండకపోవచ్చేమో. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా, అందరి గురించి కాదు, అలాంటి వాళ్ళ గురించే చెప్తున్నాను. సో ఏంటంటే నా దేశానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నానా అని అందరూ ఫీల్ అవ్వాలి. నేను ఒక వాటర్ బాటిల్ తాగితే ఇది నా దేశం కదా, ఇలా ఎలా పడేస్తాను?
పడేయకూడదే అని చూడగలగాలి. కానీ అక్కడ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే నేను ఒక్కనే పడేయకపోతే ఏం దేశం బాగైపోదులే. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నా. సో అందుకే దేశభక్తి ఏంటంటే నేనొక్కడిని ఫ్రీడమ్ ఫైట్ చేయకపోతే వచ్చేదేముందిలే అని అనుకోకుండా కొంతమంది చేశారు కదా, అలాంటి వాళ్ళ కోసమైనా మనం చేయడం మొదలు పెట్టాలి. ఇది రోజు చెంపలేసుకుని అయ్యో నేను చెయ్యాలి అని ఉండాలి. ట్రూ, కొన్ని చోట్ల ఒక అతను నాతో ఇట్లాగే మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నేను డస్ట్బిన్లో వేద్దామని అనుకుంటాను, చుట్టుపక్కల డస్ట్బిన్ లేదు. అది కదా పాయింట్. సో మన సిస్టమ్ ఎంత వీక్ చేశామంటే, లిటరల్లీ ఒక ఇల్లు కట్టుకుంటే ఎవరైనా సరదాగా హైదరాబాద్ ఒక ఇల్లు కట్టుకుంటే ఎంతమంది చేతులకు డబ్బులు ఇవ్వాలి అని ఆలోచిస్తే మనం ఎంత డిపెండెంట్గా బతుకుతున్నామో తెలుసుకోవాలి. మన ఇల్లు మనం కట్టుకోవడానికి మనం ఎంతమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. లాస్ట్కి వాళ్ళు ఇట్లా నిమ్మకాయ తిప్పి ఇట్లా చేయడ్డు పెడతారు చూస్తారా, వాళ్ళకు కూడా అంతవరకు వస్తుంది. సో ఎవరైనా సరే అలా ఇల్లు కట్టుకుంటుంటే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా కావాలంటే చూడు మరి ఏదైనా చాయ్ పైసలు అని అడుగుతున్నారు అంటే మన సిస్టమ్ ఇంకా అంత వీక్గా ఉంది. మరి ఇండియా నిజంగా ఇండిపెండెంట్ రిపబ్లిక్ కంట్రీ ఎప్పుడైంది? ఎప్పుడవుతుందో, నిజంగా ఎప్పుడవుతుందో ఇవన్నీ పోవాలి. అది ఏదైనా కావచ్చు. ఫర్ దట్ మ్యాటర్ ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక పని కానిచ్చుకోవాలి అంటే అయిపోతుంది, నాకు ఉంది అనే ఒక ధైర్యం, ఏం చేయకుండా వెనక ఎప్పుడైనా ఇది ఇంకా అది అందరికీ తెలిసినవేవే, నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, అందరికీ తెలుసు. అందరం సిస్టమ్కి తల వంచి ఇది ఇంకా మారదు అనే విసుగులో ఉండిపోయాం. బట్ ఇంకా అట్లీస్ట్ కొంత గొప్ప చదువుకుని డాక్టరు ఒక స్టేట్ ఉన్న వాళ్ళకి ఓకే, పేద ప్రజలకైతే జీరో. వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే ఇంకంతే. అండ్ అన్నీ కూడా నేను ఇప్పటికీ చెప్తున్నాను అన్నమాట, ఏ ప్రాజెక్ట్ ఎనీ డ్యామ్ థింగ్ అనౌన్స్డ్ దాంట్లో ఎవరైనా వాళ్ళు తినే వాళ్ళకి స్కోప్ లేకపోతే చచ్చిపోతుంది. తినే స్కోప్ ఉన్నవే డెవలప్ అవుతాయి. ఇక్కడ ఎవరిది మిస్టేక్, గవర్నమెంట్ దా జనాలదా? సమగ్రంగా మనం అందరం, గవర్నమెంట్ ఈజ్ మనమే గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ని మనము క్వశ్చన్ చేయగలగడం, సిస్టమ్ క్రియేట్ చేయగలగడం, గవర్నమెంట్ బ్యూరోక్రసీలో ఉంటుంది. ఆ బ్యూరోక్రాట్స్ పక్కా సిస్టమ్ అంటే సిస్టమ్ బాస్, దీన్ని మార్చలేము అనే స్థితికి వచ్చిన రోజున అన్ని బాగుంటాయి. క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారా మన వాళ్ళు? భయం ఎగ్జాక్ట్లీ అన్న క్వశ్చన్స్ తో అవ్వవు. అందరికీ ఆ భక్తి రావాలి. అందుకే ఫండమెంటల్లీ దేశభక్తి అనేది అందరికీ. అరే నేను ఇట్లా చేయడం వల్ల నాకు డబ్బులు వస్తాయేమో కానీ దేశభక్తి లేదు కదా నాకు అని ఎవరికి వాళ్ళు అనుకుంటే తప్పు చేయం. ఓకే, తీసుకునేవాడు అనుకోవాలి, ఇచ్చేవాడు అనుకోవాలి. నాట్ ఓన్లీ లంచం ఏదైనా. ఇప్పుడు ఎవరికైనా రోడ్ అంతా బ్లాక్డ్ ఉంది, ఫ్లైఓవర్ వేయాలి, వాళ్ళు చిత్తశుద్ధితో కూర్చోవాలి. 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ జనాలు పెరగరా అని వాళ్ళు, అయ్యో ఇది నా దేశం కదా, నేను కట్టుకుంటే మంచిగా కట్టుకుంటా అని వాళ్ళకి బుద్ధి రావాలి అక్కడికక్కడే. అప్పుడు మారుతుంది. అంతవరకు కొటేషన్లకి పెద్ద పెద్ద స్టేట్మెంట్లకి బాగుంటాయి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని మనం కొటేషన్లు చెప్పుకుంటూ ఎప్పుడు మారుతుంది పేదరికం అని చెప్పచ్చు. అది కాదు పాయింట్. ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఎవరైతే దేశాన్ని నడిపిస్తున్న సిస్టమ్ చేతుల్లో ఉందో వాళ్ళకి దేశభక్తి రావాలి. నిజంగా ఎవడైనా ఇట్లా చిప్స్ ప్యాకెట్ తిని ఆ ప్యాకెట్ని ఎక్కడ పడేస్తాడు ఇక్కడ అని ఎవరి కాలనీలో వాళ్ళు కూర్చొని ఆలోచించాలి. ఎవరి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ, బ్యూరోక్రాట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఎవరైనా సరే, అరే ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ మై కంట్రీ. నేను ఇండిపెండెంట్గా మారిన 75, 76 80 ఏళ్ళు నా కంట్రీని నేను కదా తయారు చేస్తుంది. ఈ రోడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై కంట్రీ అండ్ కంట్రీ ఈజ్ మై ప్రైడ్. నాకు దేశం మీద గౌరవం ఉంది అని ఫీల్ అయిన రోజున మార్పు మొదలవుతుంది. అప్పుడు ఏమన్నా రోడ్డు వేసేవాళ్ళు అనుకో, కాంట్రాక్టర్ని నేను డబ్బులు కొంచెం తీసుకుంటుండొచ్చు, నాకు లాభం వస్తుంది, ఎలాగో వేసే రోడ్డు పక్కనంతా కంకర వదిలేను, అదంతా మట్టి వదిలేను, ఎందుకంటే ఆ మట్టి పైకి వస్తుంది కదా, నా దేశమే బాగుండదు కదా అని రావాలి ఆలోచన. ఇక్కడ ఈ నీళ్ల పైపులు పెడితే మళ్ళీ రేపు వాడు తవ్వుతాడు కదా, వాడితో కూర్చొని మాట్లాడి డీల్ చేసి వాడికి చెప్తా, అరే ఇది మన దేశం రా, మనం మంచిగా వేసుకుందాం, నేను ఇప్పుడు రోడ్డు వేసాక నువ్వు 4 రోజుల్లో కోలు కొట్టేసి తొవ్వేసేస్తే దెస్ నో పాయింట్ రా అని మనం మాట్లాడుకోవాలి.
అవును. నిజంగా పక్కన కంట్రీస్‌లో గూడా వాళ్ళు ఇంకా ఎవరో పాలిస్తున్నా జనం ఒక కంప్లెయింట్ ఇస్తే అది అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు రెక్టిఫై అవుతదంట. నేను ఇంకా ఇవన్నీ మాట్లాడితే కోపాలొస్తాయి. హ్మ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది డిబేట్ కింద మారి కోపం కిందకెళ్ళకూడదు. ఓకే. ఆలోచించేవాళ్ళు. అందుకని వాళ్ళతో కంపేర్ చేసి మరి అటే పోరా అంటాడు. ఈజీ టు సే బ్లేమ్. యాహ్! బ్లేమ్ ఈజీ. నేను అందుకని అవన్నీ చెప్పట్లేదు కూడా. నేను అంటుంది ఎవరికి వాళ్ళు పనిచేసే వాళ్ళలో ఈరోజు దేశభక్తి నాకు 1% ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి నా చేతిలో ఏమైనా ఛాన్స్ ఉందా? హ్మ్. నా దేశం నేను ఏదైనా మార్చుకోవచ్చా? దేశము కోసం, హ్మ్. నా దేశం కోసం నేను నిలబడచ్చా? నిలబడిన వాడికి ఎవడైనా సపోర్ట్ చేయొచ్చా? ఇప్పుడు నేను ఒక ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ నేను లంచం ఇవ్వను అని వచ్చింది అనుకో ఆలోచన. ఇంకా మార్కెట్లో అట్లా ఉంది ఇవ్వాలి అనేది లేకుండా నువ్వు ఇవ్వకు బాస్ మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం ఆ! అనేవాడు ఎవరు ఉన్నాడా? అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎగ్జాక్ట్. లంచమే కాదు ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఒక ఏదైనా డాక్యుమెంట్ నా టేబుల్ మీదకి వచ్చిందంటే ఇస్ ఇట్ జెన్యూన్ ఐ స్టే విత్ యూ. ఏమన్నా ఉంటే మనం చేద్దాం మన సిస్టమ్ మనమే కరెక్ట్ చేసుకోవాలి అనేవాళ్ళు వచ్చిన రోజున దేశభక్తి వస్తుంది. అంతవరకు ఓ మై గాడ్ నరకం చూపిస్తారు. రాజకీయ నాయకులను ఎంచుకునేటప్పుడు మరి? అసలు మనం అది అవుట్ ఆఫ్ మన పర్వ్యూ మనం మాట్లాడలేము అవి. రాజకీయము అనగానే ఏ పార్టీ నీకు ఎంత డబ్బులు ఇచ్చిందిరా అని మొదలెడతారు. వాడికి నిజంగా కూడా ఆ కమెంట్లు వాడికి ఏం రాదు కూడా. అయినా కూడా నీకు ఆ పార్టీ ఏమైనా డబ్బులు ఇచ్చిందా అంటారు. అమ్మయ్య అనేసాను కడుపు నిండింది. దేశభక్తి ఏమైంది? ఏదో ఒక రోజు పాలిటిక్స్ లేని రియల్ సిస్టమ్ రావాలి. వస్తుందా అసలు? అసలు పాలిటిక్స్ ఉండకూడదు. పాలిటిక్స్ నిజంగా ఈ రోజుల్లో పొలిటీషియన్ అవ్వడం చాలా ఈజీ. పెద్ద బ్యానర్లు కట్టాలి రోడ్ నిండా అయిపోతాం. హ్యాపీ బర్త్డే అన్నా అని పెద్ద బ్యానర్ కడితే పాలిటిక్స్లోకి వచ్చేసినట్టే మనం. అంత దిగజారిపోయింది అనుకోవాలా? అట్లా అయిపోయింది. అలా అయిపోయాం. ఏదైతే పొలిటికల్ సిస్టమ్ ఇండిపెండెంట్గా ప్రజలు ఎన్నుకోగలరో అది ఓన్లీ బ్యానర్లకు అంకితం అయిపోయింది. మరి ప్రజలు కూడా అలానే ఉన్నారుగా. అబ్సల్యూట్లీ. అందుకే ఎన్నికల ముందు గవర్నమెంట్ రోజు ఇస్ వచ్చి గవర్నమెంట్ ఇస్ us. ప్రజలు. అందుకని ఎక్కడికక్కడ ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళు కూర్చుని గట్టిగా మైండ్లో నేను దేశం బాగుండాలి అని ఆలోచిస్తాను. ముందు దేశం, తర్వాత నేను బాగుంటా ఆటోమేటిక్గా. బాగా డబ్బులు సంపాదించుకుంటా. అది ధర్మంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఎవరినైనా నా దేశంలో బ్రతికే ఛాన్స్ ఇస్తా. వాళ్ళు కరెక్ట్ దారిలో రావాలి. ఎవరికైనా అన్నీ అందే హక్కు ఉంది. వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్లో తీసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది దట్ ఇవి చెప్పడానికి పెద్దవి చెయ్యలేము అనుకుంటారు. ఎవరైతే పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఉంటే థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంకో 75 ఏళ్ళకైనా మనం సూపర్గా ఎదిగిపోతూ ఉంటాం. అండ్ ఎదగడం ఎవరి కోసమో కూడా కాదు. ఆ 5 ట్రిలియన్ ఎకానమీ, ఆ 10 ట్రిలియన్ ఎకానమీ కూడా కాదు. యాజ్ అ కంట్రీ వీఆర్ ఫుల్. ఇంత జనాభా ఉన్న కంట్రీని డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీ చేయొచ్చు. ఈ మాట అనగానే చాలా మంది నాతో మాట్లాడే వాళ్ళు కూడా ఈ మాటలన్నీ విని అంటే వీఆర్ స్టిల్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అండి. డెవలపింగ్ కంట్రీ మనది ఇంత జనాభా ఉంది, అమెరికాతో పోల్చొద్దు లేకపోతే సింగపూర్తో పోల్చొద్దు, జనాభా ఎక్కువ అంటారు. నో ఆ ఎమోషన్ ఇస్ ఇంపార్టెంట్. దట్ ఇది నా దేశం అని అందరూ అనుకున్న రోజున గంటలో మారుతుంది. బట్ అది చెయ్యట్లేదు. ఎందుకంటే ఏ లెవెల్లో వాళ్ళు ఆ చీటింగ్ చేస్తున్నారు. ఏ లెవెల్లో వాళ్ళు, ఇంక్లూడింగ్ అది మీడియా కావచ్చు, నేను కావచ్చు, ఎవరు అంటే మన గురించి మనం చెప్పుకోకపోతే నువ్వు పోటుగాడువా అనేసి మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తారని చెప్తాను నేను కూడా. ఓకే, సో టాపిక్ని ఇండిపెండెన్స్ డే రోజు అట్లీస్ట్ ఆ రోజైనా జనగణమన పాడతాం కాబట్టి ఆ రోజైనా మనం ఆలోచించాలి. కాబట్టి ఆ రోజు వీ షుడ్ డిసైడ్ నేను దేశం కోసం ఏం చేస్తున్నా, వాట్ ఐ షుడ్ డూ. దేశం కోసం ఎవడైనా ఏం చేయగలడు, ఎవరు ఏ పనిలో ఉన్నాడో అది బెస్ట్ ఎబిలిటీ చేయాలి. అంతే సింపుల్. నేను రోడ్ వేసేటప్పుడు నా రోడ్డు మీద వెళ్ళేవాడు నా దేశం అని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అరే నా దేశంలో రోడ్ ఎంత బాగుందిరా అని ఫీల్ కావడమే నా పని. అంతే. నేను మొక్కలు నాటుతున్నాను. ఈ మొక్కలని నాటడమే కాదు, వాటిని పెంచుతా, వాటిని మంచిగా ఉండేటట్టు రోజు చూసుకుంటా. ఇది నా కంట్రీ కదా, నా కంట్రీ బ్యూటిఫుల్గా ఉంటే నాది కాదా బాధ్యత. నా ఇల్లు బాగుండాలంటే చెప్పులు బయట వదిలి రావాలి అని బోర్డు పెట్టించుకున్నప్పుడు
ఈ నీట్గా దేశం ఉండాలి బాగుండాలంటే అనుకోవాలి కదా. అలాగే ఎవరైనా సరే గవర్నమెంట్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరన్నా, జాబ్లో కూర్చున్న వాళ్ళు ఎవరన్నా, ఈరోజు నా దేశ ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు, నా దేశం బాగుందని వాళ్ళని నమ్మించాలి. అందుకని వాడు ఏదైనా ప్రాబ్లంతో వస్తే అది నేను ఇది సాల్వ్ చేస్తా బాస్ చేస్తానంతే. అని చెప్పి అక్కడ నేను చెప్తున్నా కదా, ఆ సాటిస్ఫాక్షన్ కడుపులోంచి వచ్చేది ఎన్ని జన్మల మీరు ఉపనిషత్తులు చదివినా మీకు అంత హై రాదు. హై రాదు. నిజంగా కూడా నా ధర్మాన్ని, నా కార్యముని నేను మాసవాచ కర్మణ నిర్మిస్తాను, నిర్వర్తిస్తాను అని అనుకున్న రోజున యూసి దేశభక్తి పొంగుకొస్తుంది. అది రియల్ దేశభక్తి. అది రియల్ దేశభక్తి. అది ఇండిపెండెన్స్ డే. అది మన మీద మనము ఎవడి డబ్బు మీదో డిపెండ్ అయిపోయి బతకకుండా, పురుగులాగా బ్రతకకుండా నాకు నేనుగా ఇండిపెండెంట్ గా బతుకుతున్నాను. దట్స్ కాల్డ్ ఇండిపెండెన్స్ డే. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అంటే ఇది ఫస్ట్ నుంచి రావాలి. మన దగ్గర 2 సిస్టమ్స్ బేసిక్గా మారాలి నా ఫీలింగ్. ఒకటి లీగల్ సిస్టమ్, ఫండమెంటల్లీ తుడిచి నీట్ చేయాలి లీగల్ సిస్టమ్. చాలా బాగున్నాయి, రిఫార్మ్స్ వస్తున్నాయి, బట్ అందరికీ తెలుసు ఎన్ని లోపాలు ఉన్నాయో. అవన్నీ క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్ మొత్తం మారాలి. పొలిటికల్ ప్రచారాలు అవన్నీ ఆపేయాలి, ఆ బ్యానర్లు మొత్తం ఆపేయాలి. అవన్నీ ఆపిన రోజున నిజంగా ఇండిపెండెంట్ అవుతాం. వేర్ క్యాండిడేట్స్కి మరి ఎలా ఎగ్జామ్ పెట్టొచ్చుగా, ఎలా సంథింగ్ లైక్ దట్, సంథింగ్ అందరం కూర్చొని ఆలోచించాలి. ఇది నా ఒక్కడ ఒపీనియన్ కాదు, అందరం కూర్చుని వాట్ బెస్ట్ మెథడ్. ఎవరైనా సరే ఇలా లెజిస్లేటివ్ దాంట్లోకి వెళ్తున్నప్పుడు జనాల కోసం పనిచేసేవాడు నిజంగా ఎలా ఉండాలి అంటే గవర్నమెంట్ జాబ్ కే మనం అంత కష్టపడి ఎగ్జామ్స్ చదివి రాసినప్పుడు ఆ గవర్నమెంట్ లో కూర్చొని వాళ్ళు మరి ఎగ్జామ్స్ కూడా రాయాలి కదా, ఉండాలి కదా. వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఆ క్వాలిఫికేషనే ప్రజలు ఎన్నుకోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్వాలిఫికేషన్. కానీ ఆ ప్రజలని ప్రలోభాలు పెట్టకుండా ప్రజలకి మంచి జరుగుతుంది అని ఆలోచించే వాళ్ళందరూ ముందుకు రావాలి. అప్పుడు ఇట్ ఫార్మ్స్ అ సిస్టమ్. ఇది పెద్ద తెలివి అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే మాటలు చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఇలా అలా జరగపోతున్నాయని ఊరుకోకుండా ఒక్క అడుగు ముందుకు వేయగలగాలి. నా పరిస్థితికి వచ్చిననుకో, నేను నా సిస్టంలో ఏం చేయగలుగుతాను అని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ నా దగ్గరికి ఎవరిని వచ్చారనుకో, అరే డబ్బుల కోసం మీరు ట్రీట్మెంట్ ఆపద్దురా, ఎక్కడో చోటు చూద్దాంలే, ఒక ఆరోగ్యశ్రీని చూద్దాం అని నేను నా దేశ ప్రజలు కదా చేద్దాం అని ఒక అడుగు ముందుకేస్తే అక్కడ మీ సిస్టమ్ సెట్ అట్లా ఒక్కొక్కటిగా మారుతుంది. అలా ఎవరైనా సరే డౌన్ క్యాడర్లో ఉన్న వాళ్ళు కానీ హయ్యెస్ట్ క్యాడర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను నా దేశం కోసం పనిచేస్తున్నా కదా, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా, ఓకే, ఫ్యామిలీ ఈజ్ పార్ట్ ఆఫ్ మై దేశం కోసం నేను ఏం చేయొచ్చు అని ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. దేవుడి ముందు కూర్చుని నాకు ఈరోజు డబ్బులు కావాలి, ఈరోజు ఆస్తి కావాలి, పేరు కావాలి దండం పెట్టుకున్నట్టు నాకు కొంచెం దేశభక్తి కూడా కావాలి అని దండం పెట్టుకోవాలి. ఆ దేశభక్తి కోసం ప్రజెంట్ చేయాలి. దట్ ఫార్మ్స్ రియల్ లైఫ్. అప్పుడే మనకి ఇండిపెండెన్స్ డేని నిజంగా జరుపుకుని ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే హక్కు వస్తుంది అని నా పర్సనల్ ఫీలింగ్. ఎవరి మీద రుద్దట్లేదు. సూపర్ అసలు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.